సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. రైట్, కమాన్, రెండు బైబిల్స్ దగ్గరికి రండి. ఒక మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. జెనసిస్ 26:13. ఆది కాండము 20. బైబిల్స్ ఓపెన్ చేశారా? ఇంకా సదిరే దగ్గరే ఉన్నారు, సదురుతా ఉన్నారు. సదరడం అయిందా? తీయండి, బైబిల్స్ తీయండి. ఇంకా ఇంటి దగ్గర సదిరి రావడం, మళ్ళీ ఇక్కడ కూడా సదరడమేనా? తీసారా? 26వ అధ్యాయం తీసారా? 13వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరు వినండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కళ్ళు మూసుకొని చదువుకున్న లేఖనం ప్రకారం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి వచనం ద్వారా మన అందరితో మాట్లాడినట్లు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అడగండి, దేవా నాతో మాట్లాడని. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, జీవం గల రాజా, మీకు వందనాలయ. ఈ రీతిగా మరొకసారి ఈరోజు మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని, కృపను బట్టి వందనాలు అయ్యా. నీ మాటలు ధ్యానం చేస్తున్న వేళ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మాట్లాడండి. ఘనమైన నీ కార్యాలు జరిగించి, ముఖ్యంగా నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రదేవుని బిడ్డలారా, గడిచిన కాలము, గడిచిన వారము దేవుడు తన కృపారెక్కల కింద భద్రపరిచి బలపరిచి ఈ రీతిగా మీ ముందు ఇలా నిలబడ్డానికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి నా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. చెప్పారా? వందనాలు చెప్పాను. రైట్, ఏం చెప్పాను? చెప్పారా మీరు? దేవుడికి స్తోత్రం. సంగమ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలు ఆలకిద్దాం. రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ ఒక మాట చదువుకున్నాం, అతడు మిక్కిలి అభివృద్ధి చెందెను అని. హల్లెలూయా. క్రమక్రమముగా. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే ప్రతికూలతలో అభివృద్ధి. ఏంటంట? ప్రతికూలతలో అభివృద్ధి. ఉదయకాలము దేవుడు మంచు అనే అంశం మీద మనందరితో మాట్లాడారు. సో మీకు యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో అవైలబుల్గా ఉంటుంది. వినకపోతే ఒకసారి వినండి. చాలా అద్భుతమైన సందేశాన్ని దేవుడు మాట్లాడారు మంచు అనే అంశం మీద. దేవుడికి స్తోత్రం. ఈ పూట దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ప్రతికూలతలో అభివృద్ధి. ఆమేన్, హల్లెలూయా. రైట్ సైడ్ ఉన్న పిల్లల్ని మధ్యలోకి రమ్మనండి. ఆడటం ఇంకా ఆపేసి దేవుడికి స్తోత్రం. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెంది మిక్కిలి గొప్పవాడయ్యాడట. ఎవరు? ఇస్సాకు. ఈ మాట ద్వారా నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, వాగ్దాన సంబంధమైన వారు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతారు. దేవునికి స్తోత్రం. చాలా అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. క్రమక్రమంగా అభివృద్ధి చెందటం మాత్రమే కాదట, చాలా అభివృద్ధి చెందుతారని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా సంతోషంగా అనిపించిన, ప్రజెంట్ వింటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించిన, ఈ అభివృద్ధి లేదే నా జీవితంలో అనే బాధ ఖచ్చితంగా అభివృద్ధి లేని వారికి ఉంటుంది. అవునా కదా? దేవుడు ఏమన్నాడు ఇక్కడ? వాగ్దాన సంబంధమైన వారు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు, చాలా అభివృద్ధి చెందుతాడు అన్నాడు. ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. కానీ వాస్తవంగా మన హృదయాల్లో ఏమనిపిస్తుంది? అరే, నేను దైవికంగానే పెరుగుతున్నాను, నేను వాగ్దాన సంబంధమైన బిడ్డనే, కానీ ఈ అభివృద్ధి నాలో లేదే, ఈ సమృద్ధి నాలో లేదనే బాధ కొన్నిసార్లు మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా.
ఈ మాట చెప్పండి. దేవుని ఏర్పాట్లో ఉన్న సంఘము, దేవుని ఏర్పాట్లో ఉన్న గుంపు మహాభివృద్ధి చెందిద్ది అని చెప్పండి. దేవుని ఏర్పాటులో ఉన్న సంఘము, దేవుని ఏర్పాటులో ఉన్న గుంపు, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రతి బిడ్డ మహాభివృద్ధి చెందును. ఆమె ఖచ్చితంగా క్రమక్రమంగా మహాభివృద్ధి చెందుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు భూమి మీదకి రావడానికి తన తల్లిదండ్రులు చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అవును కదా. ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు అబ్రహాంకి? 100 years, అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడవలసిన పరిస్థితి అబ్రహాముకి వచ్చింది. దేవుడు ఏర్పాట్లో లేనివాడు, దేవుడు సంకల్పంలో లేనివాడేమో ముందే వచ్చి కూర్చున్నాడు. ఎవరు? ఇష్మాయిల్. బైబిల్స్ ఎప్పుడన్నా ఓపెన్ చేస్తే తెలుస్తుంది. చేస్తున్నారా ఇంటి దగ్గర బైబిల్స్? దాంతో ఏం పని ఉందిలే అంటారా? ఇష్మాయిలు చూడండి, ఎప్పుడైతే హాగరుని అబ్రహాం వివాహం చేసుకున్న తర్వాత వెంటనే ఇష్మాయిలు జన్మించాడు. అవునా? ఉన్నారా ఇక్కడే? డల్గా ఉన్నారేంటి? యాక్టివ్గా సంతోషంగా ఏది దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్. దేవుని ఏర్పాటులో లేనివాడు, సంకల్పంలో లేనివాడేమో ముందే వచ్చి కూర్చున్నాడు. దేవుడు పిలుపులో, దేవుడు సంకల్పంలో, దేవుడు ఏర్పాటులో ఉన్నవాడి గురించేమో బాగా ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరా వ్యక్తి? ఇస్సాకు. దేవుడికి స్తోత్రం. సర్లే ఎటో కట్టు కొన్ని సంవత్సరాలకి బయటకు వచ్చాడు అనుకుంటే, భూమి మీద అడుగు పెట్టినది మొదలుకొని ఇస్సాకుకి బాధలే, కష్టాలే, ఏదో ఒకటి గొడవలే, సంఘర్షణలే. చూడండి, ఒక మాట, ఒకడు కొట్టబడుతూనే ఉన్నా అభివృద్ధి చెందుతున్నాడు. హల్లెలూయా. నిత్యము సంఘర్షణకి గురి అవుతున్నా వాడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడు? అర్థమైందన్నమాట. ఇస్సాకు పుట్టినది మొదలుకొని కొట్టబడుతున్నాడు కదండి, బాధింపబడుతున్నాడు, హింసించబడుతూ ఉన్నాడు. ఇష్మాయిల్కి ఈయనకి ఒకటే గొడవలు, ఆమె తల్లిగింది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, సంఘర్షణలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, కొట్టబడుతూనే ఉన్నప్పటికీ, సంఘర్షణకి గురవుతూనే ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఎలా అభివృద్ధి చెందుతున్నాడంట? క్రమక్రమముగా అభివృద్ధి చెందుతున్నాడట. హల్లెలూయా. ఏ తలనొప్పులు, ఏ యుద్ధాలు లేకపోయినా డెవలప్ అవ్వట్లేదేంటి? మహాభివృద్ధి పొందలేకపోతున్నాడేంటి? వారికి వీళ్ళకి తేడా ఏంటి? ఇప్పుడు కొంతమంది చూస్తే ఏమీ ఉండదు, టెన్షన్స్ ఉండదు, బాధలు ఉండదు, ఇటు ఫైనాన్షియల్గా, ఇటు లేకపోతే ఫ్యామిలీ తరంగా ఏమీ ఉండదు, కానీ వాళ్ళ జీవితాలు అభివృద్ధి ఉండదు. కొంతమంది చూడండి, ఎప్పుడు పడుతూ లేస్తున్నట్టుగానే ఉంటుంది, టెన్షన్స్ ఉన్నట్లు ఉంటుంది, అప్పుల్లో ఉన్నట్టు ఉంటుంది, ఎప్పుడు హడావిడిగా ఉంటుంది కొంతమంది లైఫ్లో, కానీ ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. ఏంటి వాళ్ళకి వీళ్ళకి తేడా? ఒక వ్యక్తి కొట్టబడుతున్నాను, తరమబడుతున్నాను, హింసించబడుతున్నాను, అభివృద్ధి చెందుతున్నాడు. ఒక వ్యక్తి ఏ యుద్ధము, ఏ టెన్షను, ఏది లేకపోయినాను అభివృద్ధి చెందలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటి? దాని తేడా ఏంటి అంటే దేవుని ఏర్పాటు. అనండి, దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటులో ఉన్నవాడు మిక్కిలి గొప్పవాడవుతాడట, మహాభివృద్ధి పొందుతాడట. దేవుడికి స్తోత్రం. అలాగని వాడి పరిస్థితి, వాడి జీవితం అంతా కూడా నెమ్మదిగా ఉంటుందని చెప్పలా. ఎలా ఉంది? దేవుని ఏర్పాటులో ఉన్నవాడికి ఏముంటాయి? టెన్షన్స్ ఉంటాయి, కొట్టబడుతుంటాడు, తరమబడుతుంటాడు, ట్విస్ట్ల మీద చెప్పండి, ట్విస్ట్లే. అయినప్పటికీ ఆ వ్యక్తిని దేవుడు ఎలా మారుస్తాడట? మహాభివృద్ధి చెందిస్తాడట. ఈరోజు నీ లైఫ్లో కూడా చాలా ట్విస్ట్లు గుండా వెళ్తుందా? ఎప్పుడు ఏమవుతుందో అర్థం కావట్లేదండి. కొంతమంది పిల్లల గురించి టెన్షన్స్, ఎప్పుడు వాడు ఏ గొడవ ఇంటి మీదకి తెస్తాడో, ఎక్కడ పడిపోతాడో అని కొంతమందికి టెన్షన్. కొంతమందికి లైఫ్లో ఏం జరిగిద్దో టెన్షన్స్. హల్లెలూయా. ఇస్సాకు పుట్టక ముందుపై అతనికి ఒక వ్యతిరేకమైన వాతావరణం తన ఇంట్లో ఉంది.
ఎప్పుడైతే శారమ్మ గర్భం ధరించిందో అప్పటి నుంచే ఒక వ్యతిరేకత భావన ఆ ఇంట్లో మొదలైంది. అతడు ల్యాండ్ అయ్యే టైంకి అనుకూలమైన వాతావరణం లేదు. ఆడుకునే స్టేజ్ నుండే ఏడిపించబడ్డాడు. అనేకులు తిట్టడం, కొట్టడము. సరే, ఇవన్నీ ఎదుర్కొంటూ చివరికి వాళ్ళందరి బారి నుండి బయటపడి నాన్నగారి అడుగుజాడల్లో, ఎవరు నాన్నగారు? ఎవరు? గుర్తుంది కదా, దేవుడికి స్తోత్రం. నాన్నగారు అడుగుజాడలో నడుస్తూ వీళ్ళెంత ఏమన్నా అనుకొని చెయ్యని ఎలాకోలా నేను ఒక రోజున డాడీ ఉన్నాడు కదా నాతో అనుకుంటూ ముందుకెళ్తున్నాడు, అవన్నీ వదిలేస్తూ. డాడీ ఏం చేశాడు, సడన్గా ఒక రోజున తీసుకెళ్ళి, నాన్న ఇక్కడ దాకా పోయొద్దాంరా అని చెప్పి 3 రోజులు తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు, బలిపీఠ మీద పడుకోబెట్టేశాడు. వీటన్నిటినీ తట్టుకొని వస్తున్నాడు, ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో అన్నిటినీ. డాడీ దిక్కుగా అనుకున్నాడు, కానీ డాడీ కూడా ఏం చేశాడు, బలిపీఠ మీద పడుకోవేసి కత్తి లేపాడు. అయినా సరే తన యొక్క జీవితాన్ని అప్పగించేసుకున్నాడండి. హల్లెలూయా. ఇస్సాకు చరిత్ర కనుక మీరు చూస్తే బాధలే అతని జీవితంలో, కష్టాలే చిన్ననాటి నుంచి కూడా. ఇవన్నీ తట్టుకుంటూ ఎదుగుతూ ఉంటే చిన్న చిన్నగా సడన్గా అమ్మ చచ్చిపోయింది. ఎవరు అమ్మ? ఎవరు? శారమ్మ చనిపోయింది. ఇస్సాకు దుఃఖంలో ఉన్నాడు. సరైన కొన్ని రోజులు తెప్పరిల్లే టైంకి నాన్న చనిపోయాడు. ఎలా ఉంటుందండి? శూన్యమైన పరిస్థితి. అయ్యో నా పరిస్థితి ఏంటి అని అడుగులు తడబడుతున్నాయి. ఈ లోపల ఫిలిస్తీయులు అబ్రహాము ఉన్నంత వరకు కూడా అబ్రహాము భయముతోటి ఎవ్వరు కూడా ఆ దరిదాపులకు రాలేదు. కానీ అబ్రహాము చచ్చిపోయిన తర్వాత అబ్రహాము తవ్విన బావులన్నిటినీ ఈ ఫిలిస్తీయులు బోడ్చడం మొదలుపెట్టారు. మరలా ప్రతికూలత ఎటు చూసినా. ఎందుకు? ఇంటి పెద్ద చనిపోయాడు. చుట్టూ చూస్తే ప్రతికూలత. సింహం లాంటి వాడు చచ్చిపోయాడు. ఇక అబ్రహాము చచ్చిపోయిన తర్వాత ఇంకెవర్రా, వాడు చూస్తే చిన్నపిల్లోడు, ఎవరు మాట్లాడడానికి లేదని ఈ ఫిలిస్తీన్లు ఇష్టానుసారంగా చేసేస్తున్నారు. కానీ ఆ ఇస్సాకు ఆ ఫిలిస్తీన్లు చూసి భయపడలేదండి. చిన్నోడే, భయపడలేదు. పోనీలే, ఎందుకు ఇక్కడుండి వేరే చోటుకెళ్ళి బ్రతికిపోతాను, బ్రతుకుంటే చెప్పండి బఠానీలైనా, కొంతమంది అంటారు బతుకుంటే బఠానీలైనా అమ్ముకుంటాను కానీ ఇక్కడ వద్దు అనుకోలా. బఠానీలు అమ్మాల్సిన కర్మ ఎందుకండి? మన దేవుడు సజీవుడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ అనగదొక్కబడ్డావో అక్కడ లేపే దేవుడు మనతో ఉంటే ఎక్కడో పోయి బఠానీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి మనకేంటి? దేవుడికి స్తోత్రం. నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. నిలబడ్డాడు. పూడ్ చేసిన బావులను తిరిగి మరలా తవ్వించడం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం. సరే అని కుదుట పడ్డాడు. ఎందుకు? అన్నీ సెట్ అవుతున్నాయి, నెమ్మదిగా అమ్మ నాన్న చచ్చిపోయారు, అన్ని ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. సరే అని కుదుట పడే టైంకి భయంకరమైన కరువు వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఈ ఊర్లో కరువు వచ్చింది కదా నాన్న, పక్కూర్లో ఏముంది? సర్వ సమృద్ధి ఉంది, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అనలా. వచ్చి ఏం చెప్పాడు? ఇక్కడ కరువు రాబోతుంది, పక్కూర్లో ఫుల్ ఫుడ్ ఉంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పింది ఆయన. ఏంటి? కరువు వస్తే దేవుడైతే ఏం చెప్పాలి అసలు? నాన్న ఇక్కడ కరువు వస్తుందిరా, పలానా చోట సమృద్ధి ఉంది, అక్కడికి వెళ్ళని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ కరువు వస్తుంది, పలానూరులో సమృద్ధి ఉంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఎలా ఉంటుంది? కొంతమంది అంటారు ఇదేం, ఎవరని చెప్పారు, ఇదేం శాడిజం తినవు తినలేవు అన్నట్లుగా. సరే ఏం చేస్తాడు? ఇంకా మేఘము నడిస్తే నడవాలా, మేఘం ఆగితే మాట్లాడడానికి ధైర్యం ఉందండి? కరువు వచ్చింది, దేవుడు ఏమన్నాడు? ఉండమన్నాడు. సరే అని ఉన్నాడు. కొన్ని రోజులు సెట్ అయిన తర్వాత ఏమంటున్నాడు? మరలా పిలిచి నువ్వు ఇక్కడ విత్తనాలు వేయి. ఏమన్నాడు? సరే ఏదో కరువు ఉంది, ఉన్నాయి పెట్టుకొని తిందాంలే అని అనుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడు? విత్తనాలు. అసలే కరువులో ఉంది, ఉన్న విత్తనాలు కూడా పోస్తే ఫుడ్ ఎట్లా తినాలి? పైగా ఎక్కడికన్నా పోయి కొనుక్కుందామంటే అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అంటాడు, అక్కడ నువ్వు కొనుక్కోవద్దు అంటాడు. ఏం చేయాలా? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు విత్తనం వేయి.
చెప్పింది ఎవరు ఇంకా? బాస్. వినకపోతే మామూలుగా ఉండదు కదా. సరే అని చెప్పేసి పంట వేయటం ప్రారంభించాడు. ఈయన్ని చూసి కొంతమంది కూడా స్టార్ట్ చేశారంట. సరే ఎట్టకేలకి పంట వేశాడు. అందరికీ 30 60 వచ్చిన మన ఇస్సాకుకు మాత్రం దేవుడు చెప్పిన మాట ప్రకారం విత్తినందుకు గాను అతడు 100 అభివృద్ధి చెందాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అభివృద్ధి చెందాడండి? వెళ్ళొద్దు అని చెప్పిన మాటకు లోబడి ఉండి విత్తనం వేసినందుకు, విశ్వాసముతో విత్తినందుకు, ఆ చివరి ఫుడ్ ఇంకా ఆ విత్తనాలు ఉన్నాయి కూడా, విశ్వాసముతో విత్తినందుకు దేవుడు అతనికి 100 ప్రతిఫలం ఇచ్చి మహా అభివృద్ధిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అందుకే అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఎవరు అభివృద్ధి చెందారు? ఇస్సాకు. ఎవరికైతే భూమి మీద అడుగు పెట్టినప్పటి నుండి ఇబ్బందులు ఉన్నాయో, చిన్ననాటి నుండి శ్రమలు ఎదుర్కొంటున్నాడో, కరువులో బాధింపబడ్డాడో, బలిపీఠం మీద ఎవడైతే పెట్టబడ్డాడో, చిన్నప్పటి నుంచి ఎవరైతే పరీక్షించబడ్డాడో, చిన్ననాటి నుండి ఎక్కువ శాతం దెబ్బలే తినుకుంటూ వచ్చిన ఒకడు అకస్మాత్తుగా ఒక వార్త ప్రపంచానికి వినబడుతుంది. ఏంటో తెలుసా? అతడు మహాభివృద్ధి పొందాడు. ఎవరిడు? చిన్నప్పటి నుంచే కొట్టబడుతున్న వ్యక్తి, నిందలు అవమానాలు కూడా వెళుతున్న వ్యక్తి, బలిపీఠం మీద పెట్టబడిన వ్యక్తి, హింసించబడిన వ్యక్తి, తరమబడిన వ్యక్తి. సడన్ గా ప్రపంచానికి ఒక వార్త వెళుతుంది. ఏంటా వార్త అంటే అతడు మహా అభివృద్ధి చెందాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు వ్యక్తివైనా, కుటుంబమైనా, సంఘమైనా, సేవ చేస్తున్న వ్యక్తివైనా, నువ్వెవరివైనా అయి ఉండొచ్చు. ఈ మాట విను. నువ్వు దేవుని ఏర్పాటులో ఉండటానికి గనక నువ్వు సిద్ధపడితే, నా జీరులో గనక నువ్వు రాగలిగితే, మొక్కుబడిలో గనక నువ్వు రాగలిగితే నీ లెక్క వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎలా ఉంటుంది నీ లెక్క? వేరుగా ఉంటుంది. కొంతమంది అంటారు వాడి లెక్క వేరు. చెప్పండి, చెప్పారా ఎప్పుడంటే డైలాగు? వాడి లెక్క వేరు, నా లెక్క వేరు, వాడితో నాకు పోలిక. అవును, దేవుడు నీ లెక్క వేరుగా ఉంచుతాడంట. ఎప్పుడు? ఏర్పాట్లోకి నువ్వు రావాలా, మొక్కుబడిలోకి రావాలి. నాజీరులోకి కనుక వచ్చిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్న వ్యక్తివైతే నీ లెక్కను దేవుడు వేరుగా మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రజెంట్ నువ్వు బాధపడుతున్నట్లుగా, శ్రమ పడుతున్నట్లుగా, ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ దేవుడట విచిత్రముగా నువ్వు గొప్పవాడగు వరకు నిన్ను మహాభివృద్ధి చేస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యము విచిత్రంగా జరగబోతుంది లైఫ్లో. ప్రజెంట్ నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, బాధల్లో ఉన్నావు, చెప్పుకోలేని ఒక సంఘర్షణని మైండ్లో రన్ అవుతుంది, నీ జీవితంలో రన్ అవుతుంది. ముందుకు వెళ్ళలేకపోతున్నావు, వెనక్కి వెళ్ళలేకపోతున్నావు, అలా స్టక్ అయిపోతున్నావు. వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రావాలా? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఏర్పాట్లోకి రావాలా, ప్రతిష్టలోకి రావాలి. దేవుడు నేను మిక్కిలి అభివృద్ధి చెందించటానికి ఈ మాసంలో దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హింసించబడిన వాడు, తరమబడ్డవాడు, తల్లిదండ్రుల చేత కోల్పోయిన వాడు మహాభివృద్ధి చెందుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు హింసించబడుతున్న వ్యక్తివైతే, కొట్టబడుతున్న వ్యక్తివైతే, అపహాస్యము చేయబడుతున్న వ్యక్తివైతే, ఏ పని కానట్టుగా, ఏ పని ముందుకు జరగనట్లుగా నీ లైఫ్లో ఉంటే, నీ పరిస్థితి ఉంటే, ఇదిగో ఈ మాట విను. నువ్వే ప్రాసెస్లో ఉన్నావో తెలుసా? నువ్వు అభివృద్ధి పొందే క్రమంలో నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ నెలలు నా లైఫ్ బాగాలేదండి, కొన్ని నెలలుగా నా జీవితం కొట్టబడుతున్నట్లుగా ఉందండి, లేకపోతే ఒకవేళ ఏ పని జరగట్లేదండి, 10 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను ఒక కార్యం కొరకు, ఏ పని జరగట్లేదండి. ఈరోజు ఆ పరిస్థితి నీకుంటే, లైవ్లో చూస్తున్న వ్యక్తివైనా, ఈ ప్రాంగణంలో ఉన్న వ్యక్తివైనా, అదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట విను. నువ్వే ప్రాసెస్లో ఉన్నావో తెలుసా? మహాభివృద్ధి పొందే క్రమంలో నువ్వు ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు దిగులు పడకుండా విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి సాగు, ముందుకు సాగు. దేవుడు నిన్ను హెచ్చించు వరకు, ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, అతడు మహాభివృద్ధి
విముక్తి చెందను. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడిలో ఒకడిని దేవుడు ఎలా మారుస్తాడట? పెక్కుమంది అగునట్లు. దేవుడికి మహిమ కలుగునే. ఎంతమంది? ఇన్ఫినిటీ. దేవుడికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను దేవుని కార్యాలు ఆరంభించబడ్డాయని. నమ్ముతున్నారా? నీ జీవితంలో ఒక ప్రక్షాళన స్టార్ట్ అయిందా? ఒక శుద్ధీకరణ స్టార్ట్ అయిందా? అయితే నేను నమ్ముతున్నాను ఈ అగ్ని వలన సమస్త కాడి విరిగిపోతుందని. హల్లెలూయా. ఎవరి లైఫ్లో స్టార్ట్ అయింది? ఇక్కడ నా జీవితంలో ప్రక్షాళన స్టార్ట్ అయిందండి. ఏదో కడగబడుతున్నానండి, నేను కొత్తబడుతున్నానండి, హింసించబడుతున్నానండి. నీకు శుభవార్త, దేవుడు ఉన్నతమైన కార్యాలకు పునాది వేస్తున్నాడు నీ జీవితంలో. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు కార్యాలు జరిగే దిశగా నీ దిశ మారబోతుందండి. ఎందుకంటే దేవుడి ఏర్పాటు ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఆమేన్. దేవుడి ఏర్పాట్లో ఉన్నవాడి జీవితం కూడా ఎప్పుడు ఫెయిల్ కానివ్వడు ఆయన. దేవుడి ఏర్పాట్లో ఉన్న నిన్ను ఎందుకు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు? ఈరోజు ఉత్తిగా నేను ఇక్కడ తీసుకురాలా. నువ్వు దేవుడి ఏర్పాట్లో ఉన్నావు. అయితే దేవుని ఏర్పాట్లో ఉన్నదానా ఉన్నవాడా నిన్ను నేను ఫెయిల్ కానివ్వనని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. పంట టైం పట్టిద్దేమో, ఖచ్చితంగా పడుతుంది. పట్టిద్దా లేదా? నువ్వు విత్తనం వేయగానే నీకు రాదండి, టైం పట్టిద్ది. రాదు అనుకోవద్దు నువ్వు, ఖచ్చితంగా పంట వస్తుందని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న సేవకుడు అయిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఎన్నో రాత్రులు కన్నీరు కార్చిన నీ కన్నీరు అనే విత్తనాలు, సంఘం మీద నువ్వు చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్, సంఘం కొరకు నువ్వు కార్చిన ప్రతి కన్నీరు, సంఘం కొరకు నువ్వు విత్తిన ప్రతి విత్తనము కూడా పెద్ద పంటగా కదిలి రాబోయే దినాల్లో నా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. రిసీవ్. దేవుడికి స్తోత్రం. ఊర్లు మారే ఉజ్జీవం దేవుడు రగిలించబోతున్నాడండి. గొంగల పురుగు కనిపించుచున్న చోట ఒక సీతకొక చిలుకను నా దేవుడు రేపబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. బయలుదేరబోతుంది. హల్లెలూయా. నీవు ఒక మాట విను సంగమా, నీకెన్ని కష్టాలు వచ్చినా, నీకెన్ని బాధలు వచ్చినా సరే, చివరికి నీ ముగింపు మాత్రం దేవుడు మహిమకరంగానే ఉంచుతాడు. హల్లెలూయా. ప్రజెంట్ నీకు చాలా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండొచ్చు, బట్ దాంతో నీ లైఫ్ ముగించడు. ఖచ్చితంగా నమ్ము ఈ మాటని. నీ జీవితాన్ని ఆయన మహిమకరంగానే ముగింపజేస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రారంభం ఎలా ఉన్న ముగింపు మహిమకరంగా ఉండాలి. అది తన బిడ్డల జీవితాల్లో జరగాలని దేవుడు కోరుకుంటాడు ఎప్పుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ప్రజెంట్ నువ్వు ఉంటున్న స్థలము, ప్రజెంట్ నువ్వు చేస్తున్న పని, ప్రజెంట్ నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు సేఫ్ కాదు. నువ్వు ఎక్కడున్నావో, ఏ లోకంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ ఆలోచనలో ఉన్నావో, దాని నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అక్కడే ఉంటాను అంటే, కొంతమంది అంటారు నాకు యేసయ్య అంటే ఇష్టమేనండి, పాటలు పాడతానండి, ప్రార్థన చేస్తాను, నాకు అన్నీ ఇష్టమే. అన్నీ ఇష్టం అని చెప్పి, ఆరాధన అంటే కూడా ఇష్టం అని చెప్పి, అంతా కూడా అపహాస్యకుల మధ్యలో కూర్చొనే నేను ఆరాధిస్తాను, అన్ని లోక సాంగత్యాలతో నడుస్తూనే దేవుని ఇష్టపడతానంటే కుదరదు. అవునా కాదా? బయటికి రావాలి, విడిచిపెట్టాలి. కొన్నిటిని విడిచిపెట్టకుండా కొన్నిటిని మనము పొందుకోలేము. ఈరోజు కొంతమంది జాబ్ హోల్డర్స్ కానీ, కొన్ని ఉన్నతమైన స్థాయి పొందిన వారు కూడా అడిగితే వారు చెప్పే ఆన్సర్ ఒకటే, ఏంటి, నేను కొన్ని రోజులు అన్నిటిని వదిలిపెట్టి కంప్లీట్గా నా స్టడీ మీద నేను ఫోకస్ చేశాను, ఇన్ని గంటలు ఇన్వెస్ట్ చేశాను, ఇన్ని గంటలు చదివాను, కాబట్టి నేను దీన్ని సాధించగలిగాను. చెప్తారా కదా? అలాగే దేవుడిచ్చే మహాభివృద్ధి కూడా నువ్వు పొందాలి అని అంటే కంప్లీట్గా రావాలి, బయట నుంచి బయటికి రావాలి, ఆయన యొద్దకు రావాలి. నామకార్థత విడిచిపెట్టాలా? ఏం విడిచిపెట్టాలా? వస్తాను వెళ్తాను బైబిల్ పట్టుకొని పలోమని రావడం వెళ్ళడం కాదు. నామకార్థపు భక్తి కాదు ఇక ఉండాల్సిందే. ఇంకా ఇంకా పాటలు పాడి, ఇంకా నామకార్థ భక్తి చేసి, ఇంకా నిన్ను బతిమలాడుతూ బుజ్జగించే సమయం కాదు ఇది.
నీకు నువ్వే రేపబడి బలముగా తయారయ్యే సమయం ఇది. హల్లెలూయా. ఇంకా ఎందుకు రాలేదమ్మా, ఇంకెందుకు కూర్చున్నామ్మా, ఏమైందమ్మా, ఇక బ్రతిమలాడే టైం కాదు ఇది. అందుకే సంఘానికి ఎప్పుడు నేర్పిస్తూ ఉంటాం మేము, ఏదైనా అవసరం అయితేనే కాల్ చేయండి, వస్తాము, మీ కొరకు ప్రార్థన చేస్తాము. అలాగని మిమ్మల్ని పట్టించుకోవట్లేదని కాదు. ప్రతి వారం ఇప్పుడు చిన్న పిల్లాడికి చెప్తామండి, ఆల్రెడీ ఎదిగిన వాడికి కూడా టైంకి తినమని రిమైండ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఓ 15 సంవత్సరాలోడికి టైం టు టైం ఫోన్ చేస్తావా? వాడు ఎక్కడున్నా, అరే బాబు తినరా, టిఫిన్ తినరా, లంచ్ తిన్నావా, స్నాక్స్ తిన్నావా? నో వన్ కెన్ రిమైండ్ దట్, రైట్? అతను స్పర్శ ఉండాలి, సోయి ఉండాలి, టైంకి తినాలి, టైంకి లేవాలి, టైంకి చేయాలని. ఈరోజు ఆల్రెడీ ఎదగబడుతున్న క్రైస్తవుడు నువ్వు ఇంకా నేను అలుగుతుంటాను, మందిరానికి ఆపేస్తూ దేవుడి మీద అలుగుతూ దేవుడి మీద సనుగుతూ ఇంకెన్నాళ్ళు బ్రతుకుతూ ఉంటావు, ఇంకా జారిపోతూ లేస్తూ ఇంకెన్ని రోజులు ఈ ప్రాసెస్? స్థిరపడవా? బయటికి రావా? దేవుడిచ్చే మహాభివృద్ధి పొందాలి. దేవుడిచ్చే మహాభివృద్ధి పొందాలి. ప్రతి క్రైస్తవుడు దేవుడిచ్చే మహాభివృద్ధి పొందాలనేది దేవుడి చిత్తం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, సిద్ధపడాలి. ఈ పూట నువ్వు దేని కొరకు సిద్ధపడాలా? దేవుని ఏర్పాటులోకి రావటానికి సిద్ధపడాలి. ఉన్నారు ఇక్కడే, సిద్ధపడాలంటే తెల్ల మొహాలు వేసారు. హల్లెలూయా. సిద్ధపడదామా? నీ ధైర్యము నీ దేవుడైతే నేను అంటాను, దాంట్లోనూ నువ్వు ఒక మార్క్ కొట్టేస్తావని, ఆ ప్రతిఫలము కొట్టేసినట్టే నీకు ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది అంటారు, ఏంట్రా నీకు ఈ ధైర్యము, ఏంటి నువ్వు ఏ ధైర్యంతో పని చేసావంటే, నా ధైర్యము నా దేవుడే అని నీ నోటి నుండి ఒక మాట చెప్తావు చూడు, ఆ మాటను బట్టి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడటండి. ఎంతోమందికి మేలు చేసావు నువ్వు, నా నీతి నన్ను కాపాడిద్ది అనుకున్నావు, కానీ నీ నీతి నిన్ను కాపాడలేదేమో. వింటున్నారా? హల్లెలూయా. జనం తిని మర్చిపోయి ఉండొచ్చు, నీ బంధువులు నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, ఉపకారం పొంది నీకు నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు. వదిలేయ్. దేవుడికి స్తోత్రం. ఎటు వెళ్ళిన వేదన అని కృంగిపోతున్నావేమో, ఎటు వెళ్ళిన దుఃఖమే వస్తుందని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు. అందరూ తిని నిన్ను వదిలిపెట్టినా, అందరూ నిన్ను వాడుకొని వదిలిపెట్టినా, ఆయన నిన్ను వదిలిపెట్టడు. హల్లెలూయా. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. హల్లెలూయా. నా ధైర్యము నా దేవుడు అనే ఒక ధైర్యము నీలో ఉండాలా. ఏ ధైర్యం ఉండాలా? ఏ పరిస్థితుల్లో నుంచి నన్ను పైకి లేపుతాడన్న ధైర్యము నీలో కనుక ఉంటే, ఆ ధైర్యాన్ని బట్టి దేవుడు నీకు ఒక ప్రతిఫలం సిద్ధపరుస్తాడట. దేవుడికి స్తోత్రం. యెహోవాని కలిగిన పొద యెహోవాను బట్టి ధైర్యంగా ఉండాలా. అవునా కదా? ఇప్పుడు పొదలో యెహోవా అగ్ని మండుచున్నప్పటికీ ఆ పొద కాలిపోవటం లేదు, పడిపోవటం లేదు, పక్కకు జరగలేదు, అలా నిలబడింది. దాని ధైర్యం ఏంటి? అయ్యో ఆకులు కాలిపోతున్నాయి, అయ్యో అన్నీ మండిపోతున్నాయి, నేను పడిపోతానేమోనని భయం లేదు దానికి. యెహోవా నాలో ఉన్నాడు, నేనంత మండి కాలి బూడిదై కింద పడ్డా మరలా నన్ను ఎత్తైన చెట్టుగా నన్ను నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. ఇలాంటి ధైర్యము కలిగి ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవించగలిగినట్లయితే, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఇలాంటి ధైర్యము కనుక ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ధైర్యాన్ని బట్టి నీకు ప్రతిఫలమును ఆయన సమకూరుస్తాడు. దేవుడికి స్తోత్రం. అరే ఎంత బాగా మా వాడు విశ్వసిస్తున్నాడని ఇక ఉంటాడు ఆయన అక్కడ. త్వరగా దేవదూతల్ని కూడా ఆయన ఆజ్ఞాపించేస్తాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అడుగుతారు నీ ఫ్రెండ్స్, సమ్ టైమ్స్ నీ బంధువులు అడుగుతారు, ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని ఎలా నువ్వు ఎలా ముందుకెళ్తున్నావు, ఏంట్రా నీ ధైర్యము, నీ బుర్ర ఏమైనా పని చేస్తుందా, నీ గురించి ఆలోచిస్తే నాకే నిద్ర పట్టట్లేదు, నువ్వేమో హ్యాపీగా తిని చక్కగా పడుకుంటున్నావు, ఏంట్రా బాబు నీ ధైర్యం అంటే, నీ ధైర్యం ఏంటి? దేవుడు. హల్లెలూయా. నీ ఫ్రెండ్స్ అడిగినప్పుడు
నిన్ను గురించి నాకే టెన్షన్ అవుతుందిరా, నువ్వేంటి ఇంత నిమ్మలంగా ఉన్నావు అని అడిగినారనుకో, అప్పుడు నువ్వేం చెప్పాలా? నా ధైర్యము నా యేసయ్యా. నువ్వు ఆ మాట చెప్పగలిగితే వాళ్ళందరూ నివ్వెరపోయేలాగా దేవుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభిస్తాడండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నీ ధైర్యము ప్రభువు అని నువ్వు చెప్పినందుకు ఆయనను సిగ్గుపరచడు. దేవుడికి స్తోత్రం. అందుకే యోబులు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? చచ్చిపోరా బాబు, ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంత పడిపోయిన తర్వాత నువ్వు ఇంకా బ్రతకడం ఎందుకని? భార్య అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా అయిపోయింది కదా, ఇంకేంటి నీ హోప్ అంటే ఏమంటున్నాడు ఒక డైలాగు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఇంత భక్తి చేస్తున్నావు, కంగారు పడతారంటే? ఇంత భక్తి చేస్తున్నారు కదా మీరు, ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఇంత దేవుళ్ళు ఉంటున్నారు కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? నిలబడండి. దేవుడికి స్తోత్రం. దేవుడు కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నీ నీతి నీకు ధైర్యం పుట్టించాలా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. హల్లెలూయా. అలాగని ధైర్యంగా ఏదైనా చేసేయమన్నారని చెప్పి ఏది పడితే అది చేశారు. రెఫరెన్స్ సింధుపాల్ గారు చెప్పారు, ధైర్యంగా ఏదైనా చేయమన్నారు, పనికిరానివన్నీ. ఆ సినిమాకి కూడా ధైర్యంగా వెళ్ళిపోయేవారు. చేస్తారలా? చేయగాకండి. ధైర్యము దేవుళ్ళో ఉండాల, అన్నిట్లో కాదు. దేవుడికి స్తోత్రం. కష్టం ఎదురొచ్చినప్పుడు, క్రైస్తవుడిగా నలగదొక్కబడుతున్నప్పుడు, శ్రమలు నీకు వస్తూ ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలా, అంతేగాని అన్నిటికీ ఆ ధైర్యాన్ని వాడమని కాదు. అర్థమవుతుందండి? దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే, అతడు మహాభివృద్ధి చెందాడు. ఎలా మహాభివృద్ధి చెందాడట? క్రమక్రమముగా. దేవుడు బిడ్డల్ని ఎప్పుడు దేవుడు కూడా ఒక్కసారిగా పైకి ఎక్కింప చేయడండి. మెల్లమెల్లగా అతన్ని క్రమముగా అభివృద్ధి చేసి తుదకు ఏమిస్తాడంట? మహాభివృద్ధి చెందిస్తాడు. అందుకే ఒక సేవకుడు అన్నాడు, ఏసే దగ్గర ఎప్పుడు మెట్ల మార్గమేనండి, లిఫ్ట్ మార్గం లేదు, ఏసే దగ్గరికి రాగానే అమాంతం వచ్చేస్తాయని మీకు ఎవరన్నా చెప్తే ఆ మాటలు వినగాకండి. ఏసే దగ్గరికి రాగానే ఫస్ట్ శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దాంట్లో నుంచి దేవుడు ఏం చేస్తాడు? అన్నిటినీ నిలబడి ధీటుగా ఎదుర్కొని పైకి లేచి నిలబడేవాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. అన్నిటికీ అర్థం చేయిస్తాడు, అన్నిటిలో అనుభవాలు నేర్పిస్తాడు. అన్ని విషయాలు ఎలా ఉండాలి ఏంటి ఒకటేసారి అన్ని దేవుడు మనకు అప్పగించాడు. ఒక్కొక్కటి నేర్పిస్తూ శ్రేష్టమైన వాటిని దేవుడు అప్పగిస్తాడట. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలకి కొన్ని వాడి ఏజ్ని బట్టి, వాడి స్థాయిని బట్టి అప్పగిస్తాం వాడికి పని. ఇప్పుడు 2వ తరగతి చదువుకున్న వాడిని ఇల్లంతా చూసుకోరా అని చెప్పి పెట్టి అలాగా, అవునా కదా? వాడిని ఇంకొక ఇంట్లో పెట్టి తాళవన్నీ వేసుకువెళ్తావు, కానీ నాన్న నేను ఒక 2 గంటల్లో వస్తాను చూసుకోరా అని చెప్పవు. ఎందుకు? వాడిని 2 బీకి ఉన్నాయని ఖాళీ చేస్తారని నీకు బాగా తెలుసు, అవునా కదా? అప్పగించను. దేవుడు కూడా అంతే. తన బిడ్డలకి ఎప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు, ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు కదండి. కాబట్టే, లేకపోతే ఇప్పుడు మనం కోరికలన్నీ ఇచ్చేస్తాం, మనం వింటాం? అసలు మనం మామూలు కాదు మనం. హల్లెలూయా. కాబట్టి దేవుడికి తెలుసు. అందుకే అంటున్నాడు, తన బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందిస్తాడట. ముఖ్యంగా ఎవరైతే కొట్టబడుతున్నారో, ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో, ఎవరైతే చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పోరాడుతున్నారో వాడి మీద మరింత ఎక్కువ ఫోకస్ పెడతాడట ఆయన. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడి మీద ఫోకస్ పెడితే ఏముంటుంది? వాడు ఇంకా ఫస్ట్కి పోయి ఏం సాధిస్తాడు? ఫెయిల్ అయిన వాడి మీద ఫోకస్ పెడితే వాడు కూడా ఎదుగుతాడు, అవునా కదా? ఈ లోకంలో టీచర్స్ ఏం చేస్తారండి? ఎవడు ఫస్ట్ వస్తున్నాడు ఆడనే పట్టుకుంటాడు, వాడిని ఇంకా చదివించాలా, వాడిని ఇంకా ఫస్ట్ ర్యాంక్, మా స్కూల్కి మంచి పేరు రావాలా, అంతే కదా? కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అయితే, ఎవడైతే ముందెళ్తున్నాడో వాడి మీద కాదు. అలాగని వాడు ప్రార్థన వినడానికి కాదు. ఎవడైతే ఫెయిల్ అవుతున్నాడో, ఎవడైతే దిగజారిపోతున్నాడో, ఎవడైతే బంధకాల్లో పడుతున్నాడో, ఎవరైతే రోగాల్లో పడుతున్నాడో, ఎవడైతే ఇబ్బందుల్లో ఉన్నాడో వాడిని మరింతగా, వాడి ప్రార్థన మరింతగా జ్ఞాపకం చేసుకొని వాడి జీవితాన్ని తెప్పరిల్లింప చేసే దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. తెప్పరిల్ల చేస్తాడు నిన్ను. దేవుడికి స్తోత్రం. మన దేవుడు ఏ దేవుడు అండి? తెప్పరిల్ల చేసే దేవుడు. అందుకే అతడు మహాభివృద్ధి పొందెను.
ఈరోజు మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలులమే, వాగ్దాన సంబంధమైన పిల్లలం. మనం ఎవరమండి? వాగ్దాన సంబంధమైన పిల్లలట క్రమక్రమముగా అభివృద్ధి చెందుతారట. ఈరోజు వాగ్దాన సంబంధమైన బిడ్డగా నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఇప్పటి వరకు వంచబడ్డావు, ఇప్పటి వరకు నలగొట్టబడ్డావు, ఇప్పటి వరకు హింసించబడ్డావు, అయితే కమాన్ ప్రారంభించబడు. ఇప్పటి నుంచి కట్టబడటం నేను నిన్ను ప్రారంభిస్తానంటున్నాడండి. నేను కట్టడము ప్రారంభిస్తాడట. ఎలా కట్టడము ప్రారంభిస్తాడట? క్రమముగా కడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నేను కట్టడం ప్రారంభించబోతున్నాడు. ఇక ఆయన కడుతుండగా ఒకటేసారి అన్నీ రావు, క్రమక్రమంగా అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు వంటి వారు అంతకంతకు నీరసెళ్ళిపోయారండి. ఏశావు వంటి వారు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నారు. రూబేన్ లాంటి వారు చంచలుడు మనుషు అంటే రెండు మనసుల రెండు తలంపులను బట్టి నాశనం అయిపోయారు. ఇంతమంది నాశనం అయిపోతున్న వేళ నేనైతే ఏర్పాటులో ఉండాలని ఆశపడుతుంటే, నువ్వు గనక ఆశపడితే, నేను నీ సంకల్పంలో ఉండాలని నువ్వు గనక ఆశపడితే, దేవుడు అంటాడు నిన్ను ఎత్తే గుంపులో ఉంచుతాను, నిన్ను వదిలేసే గుంపులో నేను నిన్ను ఉంచను అంటున్నాడండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక తీర్మానం తీసుకోవాలి నువ్వు ఈరోజు. ప్రభువా, సౌలు లాంటి వారు ఏమైపోయారండి? అంతకంతకు దిగజారిపోయారు. అవునా కదా? ఏశావు వంటి వారు భ్రష్టత్వాన్ని అమ్ముకున్నారు. రూబేను లాంటి వారు రెండు మనసుల తలంపులు, రెండు ఆలోచనలు చేసి, అటు లోకము, ఇటు దేవుడు, ఇటు పద్ధతులు, ఇటు ఆచారాలు, ఇటు దేవుడు భక్తి, అన్నిటిని మిక్స్ చేసి ఎటు కాకుండా ఏమైపోయాడండి? నాశనం అయిపోయాడట రూబేను. ఈరోజు నువ్వు ఒకటే చెప్పాలయ్యా, వారందరూ ఇలా అయ్యి ఎక్కడికక్కడ నశింప చేయబడ్డారు, కానీ నేనైతే నీ ఏర్పాట్లో ఉండాలని ఆశపడుతున్నాను, నీ సంకల్పంలో ఉండాలని ఆశపడుతున్నాను, ఎత్తబడే గుంపలో ఉండాలని ఆశపడుతున్నాను. కానీ పరిస్థితులు చూస్తే ధైర్యం కలగట్లా. హల్లెలూయా. నా వల్ల కాదేమో అని అనుమానం వస్తుంది, భయం వేస్తుంది, దిగులు వచ్చేస్తుంది. కానీ వాక్యమును చదివినప్పుడు, వాక్యమును పరిశీలన చేస్తున్నప్పుడు, వాక్యము వింటున్నప్పుడు, ఇస్సాకును కాపాడిన పద్ధతిని, ఏలియాను నిలబెట్టిన పద్ధతిని, షడ్రకు మేషకు అబేద్నెగో పట్ల నువ్వు నిలబడిన పద్ధతి, వైఖరి, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక ఆశ కలిగింది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నేను ఎగిరిపోయే పట్టులో, కాలిపోయే చెత్తలో కాకుండా నిలబడే వారిగా ఏర్పాట్లో ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా? దేవుడికి స్తోత్రం. కొంతమంది వాళ్ళ వల్లనే చూస్తారు. ఏశావు, సౌలు, నిలబడిన వాళ్ళు చూడరు, వాళ్ళకి అనిపించరు అసలు కంటికి. షడ్రకు మేషకు అబేద్నెగో నిలబడలేదా? నిలబడ్డారా లేదా? ఏలియా నిలబడలేదా? ఒక రోషం కలిగిన భక్తి చేయలేదా? అపోస్తలు నిలబడలేదా? వారందరిని చూసినప్పుడు నీకు ఎందుకు ధైర్యం రావట్లేదు? దేవుడికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నేను ఇస్సాకు వలె నువ్వు ఏర్పాట్లో ఉంటానని కనుక నువ్వు తీర్మానం తీసుకుంటే, నువ్వు ఆశ కనుక నీలో పుడితే, అలాంటి ఆశ కనుక నీలో కనుక వస్తే, అయితే ప్రభు అంటున్నాడు, ఒక మొర్దెకై లాగా, ఒక ఎస్తేరు లాగా నువ్వు నిలబడ్డానికి కనుక ఇష్టపడితే, నేను నిన్ను కూడా వారిని ఎలాగైతే అభివృద్ధి చెందేలాగా వారి జీవితాలను మార్చానో, మీ జీవితాలు కూడా అలాగే మారుస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది వస్తారు దేవుని ఏర్పాట్లోకి? ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రభు నీతో అంటున్నాడు ఏమిటో తెలుసా? నీ కుటుంబానికి నాశనం లేదు. హల్లెలూయా. నీకు, నీ కుటుంబానికి నాశనము లేదు. ఎందుకంటే నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డవి, ఉండటానికి ఇష్టపడిన బిడ్డవి. కాబట్టి నీకు కానీ, నీ సంతతికి కానీ, నీ పిల్లలకి కానీ, నీ కుటుంబానికి కానీ, నీకు కలిగిన దేనికి నాశనము లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. రిసీవ్ యేసు నామములో. హల్లెలూయా. నాశనం అయినట్టే అనిపిస్తుంది, పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఒక మహిమకరమైన ముగింపునట దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. అతన్ని నిన్నటి వరకు చూస్తే ఎలా ఉన్నాడు? వాడు చిన్నోడేలే, లేట్ పుట్టాడు కదా, ఇస్సాకు కదా, చిన్నోడే, డాడీ మమ్మీ లేరు, ఎవరు లేరు, చెప్పడానికి ఎవరు లేరు, చేసేయడానికి ఎవరు లేరు. కానీ అబ్రహాం మాత్రం ఒక మంచి పేరు, మంచి
బ్లెస్సింగ్స్, అభివృద్ధిని ఉంచెళ్ళాడు. అవునా కదా? సో ఇవన్నీ కాపాడుకునే సామర్థ్యం లేదు, అంత తోడు కాదని ప్రజలు అనుకున్నారు. కానీ దేవుడు ఎలా మార్చాడు ఇస్సాకుని? ఆ చిన్నవాడిని, ఆ ఒక్కడినే పెక్కు మందికి ఎంత ఆలోచన ఉంటుందో, ఎంత జ్ఞానం ఉంటుందో అంతకు మించిన సామర్థ్యాన్ని అతనికి ఇచ్చి ఒక్కడే నిలబడి, ఆ దేశము కరువు దేశంలో ఒక్కడే నిలబడి పంట వేసి 100 ప్రతిఫలం పొందాడంటండి. దేవుడి స్తోత్రం. దేవుడు మన జీవితాల్లో కలుగజేసుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఒంటరివే కావచ్చు, నువ్వు చదువులేని వాడివే కావచ్చు, నీకు ఏ హోప్స్, నీకు ఎవరు సహకరించేవారు లేకపోవచ్చు. కొంతమంది చెప్తా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి, వాడికి వాళ్ళ అత్త వాళ్ళ సపోర్టు బాగా ఇచ్చారు, ఏంటి ఒక కుప్ప, దాంతో వాడు బ్లెస్ అయిపోతున్నాడు, వాడు అభివృద్ధి చెందుతున్నాడు. నాకెవరు ఏమి ఇలా కదండి. కట్నాల మీద తీసుకుంటున్నారు ఎవరైనా? ఆశిస్తున్నారా? పోనీ కొడుకులకి పెళ్ళి చేయాలని చూస్తున్న అత్తలారా వింటున్నారా? జాగ్రత్తగా ఉండండి. అక్కడి నుంచి ఏదో వస్తుంది, దాంతో ఏదో చేసేద్దామని ఆలోచన చేయగాకండి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకి ఏమి ఇస్తాడట? అభివృద్ధిని ఇస్తాడట, మహాభివృద్ధి చెందేలా చేస్తాడట. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక మహిమకరమైన ముగింపు నీ జీవితానికి ఇవ్వటానికే ఈరోజు ఈ ప్రాంగణాన్ని తీసుకొచ్చాడు. ఈ మాసంలో చివరి వారంలో ఎందుకు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే, ఇస్సాకు కూడా నీలాగే కొట్టబడ్డాడు బిడ్డ. ఇస్సాకు నీలాగే నలగొట్టబడ్డాడు. నువ్వు అనుకుంటున్నావు నా శ్రమే ఎక్కువ, నా బాధ ఎక్కువ, నాకున్న రోగాలే ఎక్కువ, నాకున్న సమస్యలే తలకు మించున్నాయి అనుకుంటున్నావు. నీకు మించిన వాడు ఇస్సాకు ఉన్నాడు ఇక్కడ. అతను కూడా ఎన్నో అనుభవించాడు, ఎన్నో బాధలు పడ్డాడు, కానీ అతన్ని నేను విడిచిపెట్టలేదు. అన్ని క్రమక్రమంగా తల్లి పోయింది, తండ్రి పోయింది, వీడొక్కడే కదా అని ఎంతోమంది అణగదొక్కాలని చూసిన వాడిని నేను ఎలాగైతే నిలబెట్టానో, ఇంట్లో నువ్వు ఒక్కడవే కదా, నువ్వు ఒక్కదానివే కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాడిలో ఒంటరైన వాడిని పెక్కు మంది అగునట్లు చేయటానికి సామర్థ్యం కలిగిన దేవుడైన నజరేయుడైన యేసయ్య నీతో ఉండి నిన్ను క్రమక్రమంగా అభివృద్ధి చెంది అతడు మహాభివృద్ధి చెందినట్లు అతడితో నిలబడి, ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్నట్లుగా నీ పక్షంలో నిలబడి నిద్రపోకుండా పని చేసి యుద్ధము చేసి నిన్ను గెలిపిస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను కనికరిస్తాను, అతడు మహాభివృద్ధి చెందునట్లు కార్యము చేస్తారని ఈరోజు నీతో వాగ్దానము చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏర్పాట్లో ఉండడానికి నువ్వు సిద్ధమైతే దేవుడి యొక్క కార్యాలు చేయటానికి కూడా ఆల్రెడీ ఆయన సిద్ధమవుతున్నాడు. ఒక్క మాటను చెప్తే చాలు, అల్లాడన్నీ అసహించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక్క మాటలో ఏముందండి? సమస్తం దాగి ఉంది. అందుకే ఈ సృష్టి నన్ను ఒక్క మాటతోనే సృష్టించాడు. ఎన్నో మాటలు మాట్లాడాల. భూమి ఆకాశం కలుగును గాక అన్నాడు, అంతే. ఆ ఒక్క మాట మన పట్ల పలకటానికి ఇప్పటివరకు టైము అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి ఆ ఒక్క మాట కొరకు ఎదురు చూసావు నువ్వు. ఆ మాట ఏ రోజు నువ్వు పొందలేని బిడ్డగా, పొందలేని వ్యక్తిగా ఇక్కడ ఉంటే ప్రభు అంటున్నాడు, దేవుని ఏర్పాట్లోకి ఈరోజు రావాలా, ఆయన సంకల్పంలోకి నువ్వు రావాలి. ఒక మొక్కుబడిలో, ఒక నాజీరులో, ఒక ప్రత్యేకంగా ఉండటానికి నువ్వు బయటికి రావాలి. వస్తున్నావు, వెళుతున్నావు బిడ్డ, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, కానీ నీ పద్ధతులు పోలా, నీ ఆలోచనలు పోలా, నీ సాంప్రదాయాలు పోలా. దేవుడు లోకము, దేవుడు లోకం అని రూబేను వంటి చంచల మనస్సు ఒకవేళ నీలో ఉంటే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ చంచలమైన మనసు నీలో నుంచి వెళ్ళిపోవాలా. మంచి మనస్సాక్షి నీలోకి రావాలి. హల్లెలూయా. నీ క్రియలు మారాలి, నీ ఆలోచనలు మారాలి. ఆదివారం నీ ప్రవర్తన బాగానే ఉంది, అందరితో బాగా మాట్లాడుతున్నావు, కానీ మండే టు ఫ్రైడే, మండే టు సాటర్డే ఎలా ఉంది? నీ బుద్ధి ఎలా ఉంది? నీ వైఖరి ఎలా ఉంది? ఎంత సైలెంట్గా ఇక్కడ ఉంటారో ఇంటి దగ్గర అంత వైలెంట్గా మారిపోతారు కొంతమంది కదండి. సైలెంట్లు ఏమైపోతారు? వైలెంట్లు. చిన్న మాట మాట్లాడాలన్నా కొంతమంది అంటే వీడిని కదిలిస్తే బాబోయ్ వీడితో మనం వేగలేం, వీడి మాటలు మామూలుగా ఉండవు. కదిలిస్తే చెప్పండి కంప, బాగా తెలుసు మీకు. చాలామంది మారిపోతూ ఉంటారు అట్లా. ప్రభు అంటున్నాడు ఇవన్నీ మారాల, మంచి మనస్సాక్షి రావాలి. ఉదయకాలం దేవుడు మాట్లాడారు, వినండి, చాలా అద్భుతమైన మెసేజ్. కొంతమంది అంటారు కదా, ఒరే అసలు నీకు మనస్సాక్షి ఉందారా, ఎందుకురా ఇన్ని అబద్ధాలు అన్నారు ఎవరన్నా నిన్ను? మనస్సాక్షి ఉందా నీకు మంచి అని.
దేవుడికి స్తోత్రం. ఇవన్నీ మారాలా. ఈ మాసము చివరిలో ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే 24 కూడా అయిపోతుంది. నువ్వు ఆశించిన ఫలితం రాలా, నువ్వు ఎదురు చూసినా కార్యము నీ ముందుకు రాలా. ఏదైతే ఆశతో ఈ 24లోకి ఎంటర్ అయ్యావో 10 నెలలు అయిపోయింది, 11 నెలలు అయిపోతుంది, ఏది జరగల. సేమ్ అలాగే ఉంది, ఏ మార్పు లేదు. అట్లీస్ట్ నేను ఆత్మీయతలు ఎదిగానంటే అది కూడా లేదు, ప్రార్థనలో ఎదిగానంటే అది కూడా లేదు, వాక్యములు ఎదగటము నాలో జరిగిందా అంటే అది కూడా లేదు. పోనీ పని 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 పాకులాడావు కదా, ఆ పనిలోనన్నా ఏమైనా సంపాదించావంటే అది లేదు. ఏంటండి, ఆత్మీయతలో లేదు. పోన్లే, వీడు ఆదివారం కూడా సెలవు పెట్టి పని చేసుకున్నాడు, ఒక కుప్ప సమకూర్చాడంటే అది లేదు. ఉందా? సంపాదించారు ఎవరన్నా? సంపాదించే ఉంటారు. హల్లెలూయా. దేవుడి సన్నిధి లేకుండా, దేవుడు కృప లేకుండా నువ్వెంత సంపాదించిన వ్యర్థం అండి. హల్లెలూయా. కాబట్టి సంగమా, జాగ్రత్తగా ఆలకించండి దేవుడు మాటలు. ఆయన గొప్ప ప్రణాళిక కలిగి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒక మంచి కుటుంబంగా కట్టబడాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబం మంచి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయిలో వారు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పిల్లలు దేవుడి సన్నిధిలో ఒలీవ చెట్ల వలె ఫలించాలని కోరుకుంటున్నాడు. నీవు నీ కుటుంబం ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ అరులు చాచేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. కొన్ని చిన్నవే నీకు అనిపిస్తుంది చిన్నవే అని, కానీ దేవుని దృష్టికి చాలా పెద్దవిగా ఉన్నాయట. అందుకే అంటున్నాడు, ఇవి నువ్వు మార్చుకోవాలి, నువ్వు సంకల్పంలోకి రావాలి. ఇస్సాకు ఊరికైనా అభివృద్ధి చెందలా, ఇస్సాకు ఊరికైనా కరువులో 100 ప్రతిఫలం పొందలేదు, ఊరికైనా జరిగిపోలే అవన్నీ కూడా. ఈరోజు బైబిల్లో చూస్తున్న ఏ భక్తుడి జీవితంలో ఊరికైనా జరగలేదండి. మనం చెప్పుకున్నంత ఊరికే జరగలేదు. అర్థమవుతుందా? మనం ఇంకా సఫిషియెంట్ లైఫ్ అంటాను నేను, వాళ్ళు ఇంకా చాలా ఘోరమైన దినాలు అవి. అటువంటి దినాల్లో కూడా దేవుళ్ళ వారు ఫలించారు, అభివృద్ధి చెందారంటే వారు చూడండి ఎంత భక్తి చేస్తుంటారు. ఆలోచన చేయండి. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే నమ్ముకున్నందుకు నేను వెలివేస్తున్నారని నువ్వు చెప్తున్నావే, అప్పట్లో ఇంకా ఎలా ఉండేది? ఘోరమైన దినాలు. కానీ ఒక్క కుటుంబంలో ఒక్కొక్కరు రక్షించబడి, అందరి చేత కొట్టబడి, తిట్టబడుతూ, వెలివేయబడుతూ, అవమానించబడుతూ కూడా నిలబడి గెలిచారండి వాళ్ళు. ఈరోజు అందుకే వారి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. హల్లెలూయా. వారి పితరులు ప్రార్థన చేసి సంపాదించిన మూట అక్కడ ఏం లేదు. ఒక్కొక్కరు లైఫ్ చూస్తే, అవునా కదా? నిలబడ్డారు, వారు సొంతగా నిలబడ్డారు, బలంగా నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు, పొందుకున్నారు, అభివృద్ధి చెందారు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే నమ్ముకున్నావు, ఒక్కడివే ప్రయాసపడుతున్నావు, ఇంకా ఎవరు నమ్ముకోలేదు, అందరు తిట్టేవాళ్లే, పడద్రోయాలని చూసేవాళ్లే, నిన్ను అక్కడి నుంచి తప్పించాలని చూసేవారే. కానీ అటువంటి టైంలో నువ్వు ఎలా ఉండాలి? ఇంకా బలం పొందాలా, ఇంకా శక్తి పొందాలా, నువ్వేంటో వాడికి అర్థం అవ్వాలా, నీ దేవుడి శక్తి ఏంటో నీ శత్రువుకి అర్థం కావాలా. అలా నేను ప్రూవ్ చేస్తాను, నువ్వు ఏర్పాట్లోకి రా అంటున్నాడు ప్రభు. దేవుడికి స్తోత్రం. ఆయన నిన్ను మాత్రమే కాదు, తన్ను తాను కూడా ప్రూవ్ చేసుకుంటాడట. హల్లెలూయా. దేవుడి శక్తి నీ పట్ల ఎలా పనిచేస్తుందో నీ శత్రువులకు అర్థం అవ్వాలా. హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు, ప్రేయర్ చేస్తూ ఉంటాం కదండి, ఆ స్పిరిట్స్ పట్టిన వాళ్ళు, డెవిల్ స్పిరిట్స్తో ఉన్నవాళ్ళు చెప్తుంటారు, నీ దేవుడి శక్తి, దయ్యాలు చెప్తున్నాయి, నీ దేవుడి శక్తి నీతో ఉంది. ఎప్పుడోసార్లు చంపాలని వచ్చాను కానీ చంపలేకపోతున్నానని దయ్యాలు చెప్తున్నాయంటే మన దేవుడు అంత శక్తివంతుడు అండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఒకటే చెప్తున్నాడు, మీకు అభివృద్ధిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అభివృద్ధిలోకి రావడానికి? సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడికి రావాలి? ఏర్పాట్లోకి రావాలి. 2, నామకార్థత నుండి ఎక్కడికి రావాలి? నామకార్థతలో ఉండాలా? నామకార్థత భక్తి నుండి ఒక బలమైన భక్తిలోకి, ఒక మండే భక్తిలోకి, ఒక తీవ్రమైన భక్తిలోకి, ఒక రోషము కలిగిన భక్తిలోకి మనం గనక వస్తే ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ ప్రాసెస్లో ఉండు, నేను నిన్ను అభివృద్ధి చెందించే ప్రాసెస్లో
నేనుంటానని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అట్టి అభివృద్ధి మనకు అనుగ్రహించును గాక, మహాభివృద్ధి మా దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడికి స్తోత్రం. ఎంతమంది ఇళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా. ప్రార్థనలో ఉండండి, బలంగా ఉండండి. దేవుడు తన శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో బలంగా చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒక 3 దెయ్యాల గురించి నేను చెప్పి ప్రసంగాన్ని ముగిస్తాను. చెప్పమంటారా వద్దా? కొంతమంది చూడండి, ప్రార్థన కొరకు ఎన్ని ఏర్పాట్లైనా చేస్తారు, అవునా కాదా? ఒంటి చేత్తో అన్ని పనులు చేసేస్తారు కానీ ప్రార్థనకు కూర్చోరు. హల్లెలూయా. ప్రార్థనకు కూర్చోరు వాళ్ళు. ఎన్ని ఏర్పాట్లైనా చేస్తారు కానీ ప్రార్థన అంటే బయటికి వెళ్ళిపోతారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రార్థన చెయ్యనీయని దెయ్యము అతనిలో లేక ఆమెలో ఉందా లేదా? ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ అలాంటి దెయ్యాలు మీలో ఉంటే, నేను ఎవ్వరికి చెప్పను, పాస్టర్ గారు ఎవరికి చెప్పరు. రండి, సీక్రెట్గా కలవండి, దేవుణ్ణి ఎలాగోలా కాలు పట్టుకొని ఆ దెయ్యాన్ని వదలకూడదు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఒక్క దెయ్యం పోతే ప్రపంచాన్ని దేవుడు మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. దేవుడికి స్తోత్రం. 2వ దెయ్యం కూడా ఉంది, చెప్పనా? ఈ దెయ్యం ఏంటో తెలుసా? ప్రార్థన చెయ్యనియని దెయ్యం ఒకటైతే, 2వది ఏంటో చెప్పనండి. నువ్వెంతైనా నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేసుకో. నీలాగా ప్రార్థన చేసే వారి యొద్దకు నువ్వు కలవద్దు. ఏంటంట? నువ్వు అక్కడవే ప్రార్థన చేసుకో. ఇంకొకరితో నువ్వు నీలాగా ప్రార్థన చేసి, నీలాగా మంచిగా అభిషక్తులతోటి, ప్రార్థనా పరులతోటి ఏం చేయి చెప్పండి? కలవబాకు. నువ్వు అక్కడే ప్రార్థన చేసుకో. ఒక వాక్యం బాగా గుర్తు చేస్తాడు వాళ్ళకి. ఎక్కడ 2, 3 చెప్పండి, నా నామమును ఏకీభవిస్తే అక్కడ నేను ఉంటానన్నాడు కదా, ఇంకెందుకు వాళ్ళని కలిసేది? ఇంట్లో కూర్చో, దేవుడి సన్నిధిని అనుభవిస్తామంటాడు. మభ్య పెడతాడు, ఎవరి దగ్గరికి వెళ్ళనీడు, ప్రార్థనలకు పోనీవాడు, మధ్యలో ప్రార్థనలకు రానీడు, బైబిల్ చదవనీడు. నువ్వు అక్కడ ఎంతనే చేసుకో, ఇంకొకరు మాత్రం చెప్పండి కలవద్దు. ఇది మొదటి దానికంటే డేంజర్. ఇది మొదటి దెయ్యం కంటే ఈ దెయ్యం డేంజర్. ఇంకా దీనికి కూడా మంత్రం వేసినామే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఏ మంత్రం వేస్తున్నాం? ఎన్ని దెయ్యాలు వచ్చినా 6000 దెయ్యాలని ఏమన్నాడు? పోరా బాబు అంటే వెళ్ళిపోయినాయి ఒక్కసారి. అంతే, ఒకటే మాటతో 6000 దెయ్యాలని వెళ్ళగొట్టేశాడు. 1 ప్రార్థన చెయ్యనియదు, 2 ప్రార్థన చేసేవారితో కలవనియదు. ఈ దెయ్యం 2వ దెయ్యం. ఇది మహా డేంజర్ ఈ దెయ్యం. అందుకే చెప్తాను, ఒకవేళ ఈ దెయ్యం కనుక మీలో ఉంటే చెప్పండి, వదిలిద్దాం దీన్ని కూడా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఉందా? తలొప్పుతున్నారు కొంతమంది. ఉందా మీకు? అంటే నువ్వు అక్కడ ఎంతైనా చేసుకో, మధ్యలో ప్రార్థనలకు కానీ ఎక్కడికి వెళ్ళొద్దని ప్రేరేపిస్తుందా? లేదు కదా. రైట్. ఇంకొకటి కూడా ఉంది, చెప్పమంటారా? 3వ దెయ్యం. ఈ 3వ దెయ్యం ఏంటో తెలుసా అండి? ప్రార్థనకి బలము, ఫలము ఏంటి చెప్పండి? వాక్యమే. అవునా కదా? వాక్యం. ఈ వాక్యాన్ని చదవనివ్వదు, బైబిల్ చదవనివ్వదు, వాక్యాన్ని విననివ్వదు ఈ దెయ్యం. మందిరానికి వచ్చి కూర్చుంటాడు, పాటల్లో బాగానే ఉంటాడు, ఆరాధనలో అట్లా ఇట్లా కొంచెం కష్టంగా టైం గడుపుతాడు. వాక్యం రాగానే ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంటారు, లేకపోతే తలలో బైబిల్ తెరిచినట్టే ఉంటారు, ఆలోచనలు ఎటో వెళ్ళిపోతాయి. టైంకి మందిరానికి రానివ్వదు. టైంకి మందిరానికి రావాలా? అర్థమవుతుందండి? 10:30 అంటే 10:30కి ఇక్కడ ఉండిపోవాలి ఆరాంసే. ప్రార్థన టైంకి లెక్క పెట్టుకొని ఎన్ని నిమిషాలు ముందెళ్తే నేను టైంకి వెళ్ళగలుగుతాను, ఆ టైంని గుర్తుపెట్టుకొని రావాలి. ఆఫీస్కి అయితే 9 o'clock అంటే 8:30కి ఏం చేస్తావు? బయలుదేరుతావు కదా. అట్లాగే దేవుడి సన్నిధి కూడా టైంని, షెడ్యూల్ని వేసుకొని రావాలి. టైంకి రావాలి, టైంకి దేవుడు మందిరం ఉండాలి, క్రమంగా ఉండాలి. అర్థమవుతుందండి? ఇది కూడా ఒక దయమే. రానిది టైంకి. ఏముందిలే అంతా, నువ్వు అక్కడే పోతే ఉందా ఏంటి? జరుగుతూ ఉంటే లేకపోయి కూర్చో అంట, నీకు ఆబ్సెంట్ పడిపోద్ది. ఆబ్సెంట్ ఇక నువ్వు అంతే, కూర్చున్నావు జనాలు అంతే. కానీ దేవుడి దృష్టిలో
అబ్సెంట్ పడిపోదు. అందుకే నువ్వేం చేయాలా? టైంకి రావాలా. ఒకటి, ప్రార్థన చెయ్యనీయని దెయ్యము. 2, ప్రార్థనా పరులతో కలవనీయని దెయ్యము. 3, వాక్యాన్ని విననీయని చదవనీయని దెయ్యము. ఈ 3 ఎంత దినాల్లో బహుబలముగా పనిచేస్తున్నాయి. జాగ్రత్త. అర్థమవుతుందా అండి? నువ్వు మహాభివృద్ధి చెందబోతున్నావని ఎరిగి ఇవి మరింత విజృంభించక మునిపే నువ్వేం చేయాలంటున్నాడు? నువ్వు ఏర్పాట్లోకి వచ్చి ప్రార్థనా పరుడిగా మారి ప్రార్థనా పరులతో సహవాసం చేస్తూ వాక్యము చదువుతూ నువ్వు ముందుకు వెళుతూ ఉంటే నేను నిన్ను మహాభివృద్ధి చెందిస్తానని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 దయ్యాలు ఏ కుటుంబాల్లోనూ ఏ మనుషుల్లో ఉంటే యేసు నామములో వెళ్ళిపోను గాక. ఆమేన్. సీక్రెట్గా పాస్టర్ గారిని కలవండి. ఒకవేళ ఈ దయ్యాలు మీలో ఉంటే ఆయన వదలగొడతాడు. హల్లెలూయా. రైట్. అందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడుంటే లెట్ us to God and take your one decision. చక్కటి తీర్మానాలు తీసుకుంటూ దేవుడి సన్నిధిలో ఒక ప్రార్థన చేయండి. ఈరోజు నిన్ను తాకడానికి, నిన్ను దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. God mercy was waiting for you. God grace was waiting for you. Thank you Father. చేతులు చాచి జ్ఞాపకం చేసుకో ఒక్కొక్కరిని. రూబేను వంటి, ఏషావు వంటి, సౌలు వంటి వారి వలె కాక ఏలియా వంటి, షడ్రగు, అబేద్నెగోల వంటి, అపోస్తల వంటి రోషం కలిగిన భక్తి నాకు దయచేయమని చెప్తూ నీ ఏర్పాట్లో ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీ మాటలు వింటుండగా నాకు ఒక ఆశ పుట్టిందయ్యా. దేవా, ఈ ధైర్యం నుండి నేను తొలగిపోకుండానట్లు, ఈ ఏర్పాట్లోకి నేను వచ్చినట్లు నా హృదయాన్ని తెరవండి. నీ సన్నిధి కలిగిన ఆత్మతో నన్ను నింపమని అడుగుతూ ఎంతమంది బిడ్డలు తీర్మానం తీసుకుంటున్నారు ప్రభా, వారందరి జీవితాల్లో నీ అభివృద్ధిని ప్రారంభించమని అడుగుచున్నాను. వారి జీవితాలు కట్టమని అడుగుచున్నాను. కట్టబడిన, యెహోవా చేత కట్టబడిన గృహాలుగా, కుటుంబాలుగా ప్రతి కుటుంబం మార్చబడును గాక. ఇక్కడున్న ప్రతి బిడ్డ మీ ఏర్పాట్లో, మీ మంటలో, మీ తీవ్రతలోకి నడిపించబడుదురు గాక. అద్భుతమైన నీ కార్యాలకి పునాది వేసి దీవెనకరంగా ప్రతి కుమారుణ్ణి, కుమార్తెను మీరు మార్చి మాయం పొందమని, ఇది మొదలుకొని బిడ్డలందరూ క్రమక్రమముగా మహాభివృద్ధి చెందుదురు గాక. ఆత్మలోను, ఆశీర్వాదములోను, బాహ్యంగాను, శారీరకంగాను అన్ని విషయములలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము తన ప్రియుడు వర్ధిల్లునట్లు ప్రతి బిడ్డ, సంఘములో ఉన్న ప్రతి కుటుంబము యేసు నామములో క్రమక్రమముగా ఆశీర్వాద బాటలో బిడ్డలు నడిపించబడుదురు గాక. I declare blessings, I declare deliverance, I declare evil, all spirit leave it in the name of Jesus. ప్రతి విధమైన బంధకాలను బంధిస్తూ గొప్ప విడుదలను ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడితే గట్టిగా చప్పట్లు.